నైట్ కాగానే నిజానికి ఏమీ మారిపోదు. ఆ రూమ్ అలాగే ఉంటుంది. నీ బాడీ అలాగే ఉంటుంది. నీ మైండ్ మోస్తున్న అదే బరువు అలాగే ఉంటుంది. కానీ ఎందుకో ఏదో తెలియని మార్పు. అది మంచికని కాదు, చెడ్డకని కాదు. జస్ట్ ఏదో ఒక డిఫరెన్స్. కొందరికి న్యూ ఇయర్ హోప్‌ఫుల్‌గా అనిపిస్తే మరి కొందరికి అదో భారం. ఇంకొందరికి ఎంప్టీనెస్‌లా అనిపించొచ్చు. మరికొందరికి అసలు ఏమీ అనిపించకపోవచ్చు. నువ్వెలా ఫీల్ అవ్వాలి అని చెప్పడానికి ఈ వీడియో ఇక్కడ లేదు. ఇన్ని రకాల ఫీలింగ్స్ ఒకేసారి ఎందుకు వస్తాయో గమనించడమే ఈ వీడియో ఉద్దేశం. ఎందుకంటే న్యూ ఇయర్ అనేది కేవలం ఒక ఎమోషన్ కాదు. అది ఒక డేట్ కాదు. ఇట్స్ అ మిర్రర్. మనం కాలాన్ని ఎప్పుడూ ఒకేలా వెళ్ళే ఫ్లోలా చూడలేం. మనం లైఫ్ని చాప్టర్స్ కింద చూస్తాం. బిగినింగ్స్, మిడిల్స్, ఎండింగ్స్. ఇలాంటి గుర్తులే లేకపోతే టైం ఎక్కడ ఆగకుండా వెళ్తున్నట్టు ఉంటుంది. అలా ఆగకుండా వెళ్తుంటే మన మైండ్కి అదొక రకమైన స్ట్రెస్ ఇస్తుంది. అందుకే మనం కొన్ని డేట్స్ని ఒక పాజ్లో వాడుకుంటాం. ఒక్కసారి అంతా రివ్యూ చేసుకోవడానికి, లోపల దేనైనా క్లోజ్ చేయడానికి. న్యూ ఇయర్ అనేది ఒక మెంటల్ పంక్చుయేషన్ మార్క్. వాస్తవంగా ఏమీ మారదు, కానీ మన పర్స్పెక్టివ్ మారుతుంది. మనం మనసులో ఒక ఇయర్ని ముగించి మరొక ఇయర్ని మొదలు పెడుతున్నాం అన్న విషయం మనకు తెలుస్తుంది. మనలో ఎమోషన్ కలగడానికి ఆ ఒక్క థాట్ చాలు. అందుకే న్యూ ఇయర్ మాకేం ముఖ్యం కాదు అనేవాళ్ళు కూడా లోపల ఏదో ఒక ఫీలింగ్కి గురవుతూ ఉంటారు. ఎందుకంటే మన మైండ్ బౌండరీస్ని గుర్తిస్తుంది, అవి సింబాలిక్ అయినా సరే. ఇయర్ స్టార్టింగ్లో హోప్ అనేది ఆటోమేటిక్గా పుట్టుకొస్తుంది. నువ్వు అనుకుంటావు, ఈ సంవత్సరం ఏదో ఒకటి మారుతుంది, ఈ సంవత్సరం నేను మారుతాను, ఈసారి ఖచ్చితంగా సాధిస్తాను అని. అదేమీ అమాయకత్వం కాదు, అలాగని అది భ్రమ కూడా కాదు. ఇది ఒక బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్. మార్పు కావాలి అని కోరుకుంటున్నావంటే నీ లోపల ఇంకా ఏదో జీవించి ఉంది అని అర్థం. గోల్స్, రెజల్యూషన్స్, ఫ్రెష్ స్టార్ట్స్ ఇవేవి నీలో ఏదో తప్పు ఉంది అని చెప్పు. నీకు ఇంకా ఫ్యూచర్ మీద నమ్మకం ఉంది అని చెప్తాయి. పైకి హోప్ లేదనే వాళ్ళలో కూడా ఎక్కడో ఒక మూల అది చాలా సైలెంట్గా బ్రతికే ఉంటుంది. మొదటి రోజుల్లో మోటివేషన్ చాలా రియల్గా అనిపిస్తుంది. ప్లానింగ్ చేసుకోవడం సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. అన్నీ రాసుకోవడం వల్ల ఏదో పవర్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే మైండ్ తేలిక పడుతుంది. ఆ క్షణానికి మైండ్ అంతా చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ ఎక్సైట్మెంట్ అబద్ధం కాదు, నావెల్టీ అంటే కొత్తదనం ఇచ్చే ఎమోషనల్ ఎనర్జీ అది. మన బ్రెయిన్కి బిగినింగ్స్ అంటే ఇష్టం, ఎందుకంటే అవి అన్సర్టనిటీని కాసేపు తగ్గిస్తాయి. కాబట్టి ఏడాది మొదట్లో నీకు మోటివేటెడ్గా అనిపిస్తే అది నీ స్వభావం. అలా ఉండటంలో ఏ తప్పు లేదు. కానీ మెల్లగా ఆ జోష్ తగ్గుతుంది. మళ్ళీ రొటీన్ మొదలవుతుంది. లైఫ్ మునుపటిలాగానే కొనసాగుతుంది. పాత ప్యాటర్న్స్ మళ్ళీ గుర్తొస్తాయి. ఆ ఎక్సైట్మెంట్ పడిపోతుంది. అక్కడే చాలామంది కంగారు పడతారు. తమకేదో అయిపోయిందని, తాము ఫెయిల్ అయ్యామని అనుకుంటూ ఉంటారు. కానీ ఏది పాడవలేదు. మోటివేషన్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అదొక చిన్న స్పార్క్ మాత్రమే. అది ఫ్యూయల్ సోర్స్ కాదు. ఈ విశ్వంలో ప్రతి ఒక్కటి ఈక్విలిబ్రియంకి రావడానికి చూస్తూ ఉంటుంది. అలాగే మన బాడీ కూడా బేస్ లైన్కి రావాలనే చూస్తూ ఉంటుంది. ఇది నీ చేతకానితనం కాదు. మైండ్ బర్న్అవుట్ అవ్వకుండా తనను తాను కాపాడుకునే పద్ధతి ఇది. ఇది అర్థం చేసుకుంటే అనవసరమైన గిల్ట్ ఉండదు. నీలో డిసిప్లిన్ తగ్గలేదు. నీ పొటెన్షియల్ వృధా అవ్వలేదు. నువ్వు కేవలం ఒక మనిషిలా ప్రవర్తిస్తున్నావు అంతే. న్యూ ఇయర్ రోజు మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. ఇక్కడే న్యూ ఇయర్ కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. హోప్ అండ్ ఎంప్టీనెస్ రెండూ కలిసే ఉంటాయి. ఎక్సైట్మెంట్ అండ్ ఫియర్ పక్క పక్కనే ఉంటాయి. మారాలనే కోరిక, కాసేపు రెస్ట్ తీసుకోవాలనే తపన రెండూ ఉంటాయి. కొందరు జనాల మధ్య ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతారు. మరికొందరు ఒంటరిగా ఉన్నా ప్రశాంతంగా ఉంటారు. కొందరికి ప్రెషర్, కొందరికి రిలీఫ్. వీటిలో ఏదీ తప్పు కాదు. న్యూ ఇయర్ ఎమోషన్స్ని సింప్లిఫై చేయదు, అది కాంట్రాస్ట్ని చూపిస్తుంది. ఆ కాంట్రాస్ట్ మనకి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, ఎందుకంటే అది ఏం చేయాలో నీకు చెప్పదు. అయితే మరి కొన్నేళ్లుగా ఆశపడటం మళ్ళీ నిరాశ చెందడం చూశాక కొందరు న్యూ ఇయర్ని పట్టించుకోరు. ఏమీ మారదు, రెజల్యూషన్స్ వేస్ట్, ఇదంతా ఫేక్ ఇలా అనుకుంటూ ఉంటారు. అయితే ఇలా అనుకోవడం నెగిటివిటీ కాదు,
అది అలసట. సినిసిజం అంటే ఏంటో తెలుసా? అది రెస్ట్ దొరకని ఆశ. న్యూ ఇయర్ అనే రిచువల్‌ని రిజెక్ట్ చేయడం మైండ్ తనను తాను ప్రెషర్ నుంచి కాపాడుకునే దారి. వాళ్ళకి ఆశ లేదని గాదు. ఆశపడి అలసిపోయారు అని అర్థం. గుర్తుపెట్టుకో, మంచి సంవత్సరం అంటే అది ఎప్పుడూ సాధించినట్టు కనిపించక్కర్లేదు. కొన్నేళ్ళు మనల్ని పూర్తిగా మార్చవు. కానీ మనల్ని స్టెబిలైజ్ చేస్తాయి. కొన్నేళ్ళు ఓర్పుని నేర్పిస్తాయి. కొన్ని సంవత్సరాలు బౌండరీస్ చెబుతాయి. కొన్ని సంవత్సరాలు సెల్ఫ్ అవేర్‌నెస్‌ని ఇస్తాయి. ఈ మార్పులు పైకి పెద్దగా కనిపించవు. ఇవి ప్రొడక్టివ్‌గా లేదా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించకపోవచ్చు. కానీ ఇవి చాలా ముఖ్యం. ప్రోగ్రెస్ అంటే ఎప్పుడూ ఏదో అద్భుతం జరుగుతుంది అని గాదు. కొన్నిసార్లు కుప్ప కూలిపోకుండా ఉండటమే పెద్ద ప్రోగ్రెస్. అయితే మరి అసలు న్యూ ఇయర్ అంటే ఏంటి? న్యూ ఇయర్ ఒక రీసెట్ బటన్ గాదు. అది ఒక డెడ్‌లైన్ గాదు. అదొక వర్డిక్ట్ కాదు. తీర్పు కాదు. అదొక పాజ్. అందరూ కలిసి సైలెంట్‌గా తమని తాము ఒక ప్రశ్న అడుగుకునే టైం అది. ప్రస్తుతం నేనున్న స్థితి నాకు ఓకేనా? సమాధానం అవును కావచ్చు, కాదు కావచ్చు. ఏదైనా పర్లేదు. న్యూ ఇయర్ నిన్ను మారమని ఫోర్స్ చేయదు. నిన్ను ఆనెస్టీతో ఉండమని మాత్రమే అడుగుతుంది. ఈ ఒక్క విషయం అర్థం చేసుకో. ఈ సంవత్సరం నువ్వు కొత్త వ్యక్తిగా మారిపోనక్కర్లేదు. దేనికోసం మీనింగ్ బలవంతంగా వెతకాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు రష్ క్లారిటీ. టైం దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. నువ్వు కూడా దాంతో పాటు మూవ్ అవుతావు. స్లోగా, అనీవెన్‌గా, ఇన్ యువర్ ఓన్ వే. హోప్ ఎప్పుడూ లౌడ్‌గా ఉండనవసరం లేదు. కొన్నిసార్లు హోప్ అంటే ఏ ప్రెషర్ లేకుండా నీ దారిలో నిన్ను అలాగా సాగనివ్వడమే. ఇది నువ్వు రిలేట్ అవుతే యు ఆర్ నాట్ అలోన్. నీకు ఈ సంవత్సరం హోప్‌ఫుల్‌గా అనిపించట్లేదంటే దట్స్ ఓకే టూ. ఈ వీడియో ఉద్దేశం దేన్నో ఫిక్స్ చేయడానికి కాదు. నీతో కూర్చొని ఒక్క 10 నిమిషాలు నిన్ను నీకు చూపించడం. కొన్ని సంవత్సరాలు చాలా మెల్లగా మొదలవుతాయి. కానీ అది చాలు.